రే నర్సయ్య తాత వస్తున్నాడు రా. నారాయణ కూడా వస్తున్నాడు. వీటితోటి కొత్త అధ్యాయం మొదలవుతుంది. నర్సయ్య తాత, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పినారైనా? ఎందుకు తాత చిన్నదొర నా స్థానంలో పంచాయతీ తీసుకెళ్ళాలి చూసావు? చెప్పు తాత. నీ మౌనం సమాధానం కాదు తాత, చెప్పు. ఏం చేయమంటావరా? 60 సంవత్సరాలుగా ఎక్కడ కుక్కలా పనిచేస్తున్నాం. మా తాత ఇక్కడే పనిచేశాడు, మా నాన్న ఇక్కడే పనిచేశాడు, ఆఖరికి నేను కూడా ఇక్కడే పనిచేశాను, ఆఖరికి నా కొడుకు కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూశాను. అవకాశం దొరికింది కాబట్టి చెన్నయ్య గారి అన్నంలో బసరమంది కలిపాను. 16 గంటల వరకు తెలివి రాదు. దీన్ని మనకు అనుకూలంగా తీసుకొని నీ స్థానంలో చిన్నదొరని పంచాయతీకి తీసుకెళ్ళా చేశాను. చిన్నదొర మంచోడే కదా తాత. ఆడు మంచోడా? ఆడు గురించి నాకు బాగా తెలుసు. ఆడు బాబు మనుషుల ప్రాణాలు చంపుకుతుంటుంటే ఈ నా కొడుకు మన ఆడల మానాలను పీకి తింటున్నాడు. నాకు లంజా కొడుకులకి ఇలాగ జరగవలసిందే. నేను చేసిన తప్ప? చెప్పండి రా, చెప్పండి. నరసయ్య తాత, అంటే మనకు అన్ని మంచి రోజులేనా? అసలు కదా ఇప్పుడే మొదలైంది. జమీందారు కొడుకు చనిపోయినా జమీందారు ఏం చేతకైన వాడు కాదు. ఇంకెవరున్నారు తాత?